నో స్టోన్ ఈజ్ బీయింగ్ అన్‌చార్జ్డ్. లెఫ్ట్ అన్‌టర్న్డ్ అంటాం మనం. హ్మ్. సో ఆ విధంగా భారతదేశం ముందుకు వెళుతుంది అన్నది నేను అనుకుంటాను. ఫైనల్‌గా సార్ 16 యూట్యూబ్ ఛానల్స్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్‌కి చెందిన యూట్యూబ్ ఛానల్స్ నిషేధించింది. అట్ ద ఆ! సేమ్ టైమ్ మీరు గమనించే ఉంటారు. క్రికెటర్ షోయబ్ అఖ్తర్ అతనిది కూడా ఉంది హ్మ్. ఒక యూట్యూబ్ ఛానల్. అతనిది కూడా అంటే యూట్యూబ్. ఆ! రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని. వీటితో పాటు బీబీసీ వ్యవహరిస్తున్న తెంపరి తనాన్ని కూడా క్వశ్చన్ చేసింది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఆ! అంటే వాళ్ళని ఏదో మిలిటెంట్లుగా చిత్రీకరించి టెర్రరిస్టులు అనే మాట వాడటంలే ఎక్కడికి. అదే హ్మ్. వాళ్ళ దేశంలో దాడులు చేస్తున్న వాళ్ళని ఆయన రిషి సనక్ ఖాళీ చేయించాడు. అప్పుడు మాత్రం వాళ్ళకి టెర్రరిస్టులా కనిపించారు. మన దగ్గరకు వచ్చేప్పటికి మిలిటెంట్ ఏమన్నా స్వాతంత్ర పోరాట యోధులని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం బీబీసీ చేస్తుందా? బీబీసీ ఈ రకమైన వివక్షాపూరిత ధోరణి గడిచిన 2-3 దశాబ్దాలుగా ఎక్కువగా చేస్తుంది. సహించలేకపోతున్నారు. వాళ్ళ దేశం నుంచి మనం లిబరేట్ అయిన తర్వాత మనం ఎదగటాన్ని, మన సంస్కృతిని, మన నాగరికతని అవహేళన చేస్తూ పదే పదే ఇంటర్నేషనల్లీ రెప్యూటెడ్ మీడియా ఏజెన్సీ అయితే అయి ఉండొచ్చు కాక బీయింగ్ రన్ బై గవర్నమెంట్. బట్ ఉద్దేశపూర్వకంగా ఇది మనల్ని న్యూనత చెందేలా చేయటమే కదా సార్, మీరేమంటారు? అవును. డెఫినిట్‌గా ఈ యూట్యూబ్ ఛానెల్స్ ఇదే సైబర్ వార్ కూడా ఇదే. అంటే ఈ విధంగా మనకు విరుద్ధంగా అక్కడ వాళ్ళకు ఫేవరబుల్‌గా రెచ్చగొడుతున్న యూట్యూబ్ ఛానెల్స్‌ని ఈ విధంగా స్టాప్ చేయడము. ఇది కూడా మొన్న ఒక అంశంలో కూడా మనం మాట్లాడుకున్నాం. వన్ ఆఫ్ ది అష్ట దిగ్బంధనాల్లో సైబర్ వార్‌ఫేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సైకలాజికల్ వార్‌ఫేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా ఈరోజు షోయబ్ అఖ్తర్ యొక్క ఈ ఛానల్ గాని, యూట్యూబ్ ఛానల్ గాని, మిగతా ఛానల్స్ గాని 16 ఛానల్స్. ముఖ్యంగా బీబీసీ అన్నది మీరన్న భారతదేశము ముందుకు వెళ్ళడం చాలా దేశాలకు అంత సహించరు ఎవరు గూడా. ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయికి వెళుతున్నాం, ఆ విధంగా మనం దూసుకువెళుతున్న పద్ధతి ఇవన్నీ గూడా చాలా దేశాలకు భయంగా ఉంది మనకు. వాళ్ళు బయట మాట్లాడుతుండొచ్చు గానీ భారతదేశ ప్రగతిని కొన్ని వాళ్ళు ఈ విధమైన సంస్థల ద్వారా బీబీసీ ముఖ్యంగా మీరన్నట్టు 2-3 దశాబ్దాల నుంచి ఈ విధమైన స్టాండ్ అదర్‌వైజ్ వన్స్ అపాన్ ఎ టైమ్ బీబీసీ అన్నది బీబీసీ ఏం చెబుతోందని మనం వినేవాళ్ళం. కానీ ఈ మధ్య బీబీసీ ఈ విధమైన స్టాండ్స్ తీసుకోవడం అన్నది కూడా జర్నలిజం ప్రిన్సిపల్స్ వీటన్నిటి కూడా విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీరు కూడా వారి క్రెడెన్షియల్స్ ఈ విధమైన స్టాండ్ తీసుకోవడం గురించి కూడా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో లేవనెత్తాలి. ఎందుకంటే బీబీసీ చాలా క్రిటిసిజం ఎదుర్కొంటోంది. ఈ మధ్యలో మీరు చూస్తే వాళ్ళ రిపోర్టింగ్ గానీ, వాళ్ళ ఒక బయాస్డ్ వే ఆఫ్ రిపోర్టింగ్ థింగ్స్ గానీ అవన్నీ కూడా ఖండించాల్సిన అంశాలు. కాబట్టి ఈ సైబర్ వార్‌ఫైర్ లో భాగంగా ఈ విధమైన యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేయడం అన్నది ఇట్ ఈస్ క్వైట్ వెల్కమింగ్. ఇంకా పెద్ద ఎత్తున వీటన్నిటిని ఐడెంటిఫై చేసి భారతదేశం చేయగలగాలి. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ఎయిట్ ఫోల్డ్ స్ట్రాటజీ అని నేను అంటాను. సరే అయితే బీబీ